హాయ్ గైస్, నా పేరు స్వరూప్ అండ్ ఈ కోర్స్ ఒక సక్సెస్ అవ్వాలంటే నాకు మీ తరపు నుంచి కావాల్సింది ఒకటే. ఈ వీడియోని లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి వి విల్ క్రాక్ పైథాన్ అని చెప్పేసి. ఎక్కువ లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం విత్ అవర్ పార్ట్ 4. ఈ రోజు ఈ మాడ్యూల్లో చాలా తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వస్తేప్పటికి ఇన్పుట్ అవుట్పుట్ ఇక్కడ ఉంది. దాంతోపాటు సింటెక్స్ అంటే ఏంటి, అసలు పైథాన్లో ఇండెంటేషన్ అని చెప్పేసి ఉంటుంది, పైథాన్ ఇండెంటేషన్. దాని తర్వాత మనం డైరెక్ట్గా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. రైట్, సో స్టార్ట్ చేద్దాం విత్ అవర్ సింటెక్స్. సింటెక్స్ అండ్ ఇండెంటేషన్ ఏంటంటే, మీరు సిలో ప్రోగ్రామ్ రాయాలంటే మీరు అక్కడ ఒక రూల్ ఉంటుంది, హ్యాష్ ఇంక్లూడ్ ఇలా పెట్టి స్టాండర్డ్ stdio.h ని ఇన్పుట్ చేసుకుంటాం. అప్పుడు ఇంట్ మెయిన్ లేదా వాయిడ్ మెయిన్ ఏదో ఒకటి రాసి అప్పుడు మన ఫంక్షన్ని స్టార్ట్ చేస్తాం. అక్కడ మనం రిటర్న్ 0 పెడతాం. రైట్, ఇదన్నమాట బేసిక్గా సింటెక్స్ సిలో. అలాగే మనకి పైథాన్లో కూడా సింటెక్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇప్పుడు సి లాగా అంత కాంప్లెక్స్ సింటెక్స్ ఏమి ఉండదు. ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే పైథాన్లో మీరు డైరెక్ట్గా a = 100 అని చెప్పి డిక్లేర్ చేసేయచ్చు. ఇక్కడ మనకి ఎండ్లో కాలన్ ఇవ్వక్కర్లేదు, స్టార్టింగ్లో ఇంట్ అని డిక్లేర్ చేయక్కర్లేదు, ఇంకేం చేయక్కర్లేదు ఇక్కడ. సో ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్కి ఎలా ఉంటుందంటే, సో ఇన్పుట్ స్టేట్మెంట్కి మనకి సింటెక్స్ వస్తేప్పటికి అన్ని స్మాల్ లెటర్స్ ఉంటాయి, INPUT బ్రాకెట్స్. ఓకే, ఇది యాక్చువల్ ఇన్పుట్ అనమాట. అలాగే అవుట్పుట్ స్టేట్మెంట్కి ఏంటంటే, మనం ప్రీవియస్ వీడియోలో కూడా చాలా చూసాం. ఒకవేళ మీరు కన్ఫ్యూజ్లో ఉంటుంటే అన్ని స్మాల్ లెటర్స్ ప్రింట్ అని చెప్పేసి. మనకి సిలో ఎలా ఉంటుంది, ఇదే సింటెక్స్ మీకు గుర్తుంటే printf. రైట్, మీరు ఏదైనా ఇంటిజర్ ప్రింట్ చేయాలంటే %d అని చెప్పి ఇవ్వాలి. దీని తర్వాత అడ్రస్ చెప్పి చాలా ఇవ్వాలి, లాస్ట్లో కాలన్ పెట్టాలి. బట్ ఇక్కడ ఏం పెట్టక్కర్లేదు, డైరెక్ట్గా ఇలా పెడితే సరిపోతుంది ఇన్పుట్ అవుట్పుట్కి. సిలో మనకి ఇన్పుట్ ఏమి ఉండేది, స్కాన్ఎఫ్. రైట్, అలాగే మనకి ఇక్కడ ఇన్పుట్ అనమాట. సో మనం ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎలాగా ఏంటి ఏం జరుగుతుంది అనేది. ఫస్ట్ వస్తేప్పటికి ఇన్పుట్ ఏంటంటే, ఫర్ సపోజ్ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏదైనా సాల్వ్ చేస్తున్నప్పుడు, ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఎంటర్ చేయాలనుకోండి డేటాని, ఒక యూజర్ డేటాని ఎంటర్ చేయాలనుకుంటున్నాడంటే అప్పుడు మనం ఇన్పుట్ స్టేట్మెంట్స్ని వాడతాం. ఇక్కడ డెఫినేషన్ కూడా మీరు చూసుకుంటే సేమ్ అదే ఉంటుంది. నోట్ డౌన్ చేసుకుంటారంటే చేసుకోండి. ఇన్పుట్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ వయా కీబోర్డ్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఇన్పుట్లో 3 టైప్స్ ఉంటాయి. డైరెక్ట్ ఇన్పుట్ అంటే ఇది స్ట్రింగ్ అనమాట యాక్చువల్గా. నెక్స్ట్ ఇంటిజర్ ఇన్పుట్, దాని తర్వాత ఫ్లోట్ ఇన్పుట్. అంటే మీరు ఫర్ సపోజ్, సో మనం డీటెయిల్గా ఎగ్జాంపుల్తో చూద్దాం. ఎగ్జాంపుల్తో చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేశాను, కొత్త ఫైల్ క్రియేట్ చేస్తాను నేను, input_output.py అని చెప్పి .py. ఓకే, ఎంటర్. సో ఫైల్ నేమ్ ఏంటి, input_output.py. ఇక్కడ నేను రాయబోతున్నాను, కమెంట్ పెడతా. కమెంట్ మనం ఏం చేస్తున్నాం, ఇన్పుట్ స్టేట్మెంట్స్ నాకు తర్వాత అర్థం అవ్వాలి కదా. సో Shift 5 సో ఇది సింగిల్ లైన్ కమెంట్ అనమాట. ప్రీవియస్ లెసన్లో మనం చూసుకున్నవన్నీ ఇక్కడ రివైజ్ కూడా చేస్తాం మనం ఇన్పుట్ స్టేట్మెంట్స్తో. ఇన్పుట్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ వస్తేప్పటికి మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలనుకుంటున్నాం, లైక్ స్ట్రింగ్ ఇన్పుట్ నేమ్. సో నేమ్ అని చెప్పి ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను. నేమ్ = ఇక్కడ స్ట్రింగ్ ఇన్పుట్ కాబట్టి డైరెక్ట్గా మనం ఇచ్చేయచ్చు. ఓకే, ఇప్పుడు ప్రింట్ నేమ్ అంటాను నేను. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రింట్ అనేది అవుట్పుట్ స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది మనకి. నేమ్ = ఇన్పుట్. సో ఇప్పుడు నేను సేవ్ చేసి కొత్త టెర్మినల్ ఓపెన్ చేస్తాను. టెర్మినల్ ఓపెన్ చేసి మనకి రన్ చేయడానికి తెలుసు కదా, పైథాన్ అని రాయాలి. ఫైల్ నేమ్ ఏంటి, input_output.py. ఇది ఎంటర్ చేస్తే అలా బ్లింక్ అవుతుంది చూడండి. ఇట్స్ ఎక్స్పెక్టింగ్ యూజర్ టు గివ్ సమ్ ఇన్పుట్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఏదైనా ఇన్పుట్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఫర్ సపోజ్ నేను స్వరూప్ అని ఇచ్చా, ఎంటర్ కొట్టాను అనుకోండి, మళ్ళీ స్వరూప్ అని ప్రింట్ అయిపోతుంది కింద. ఎందుకంటే ఈ లైన్లో ఉందన్నమాట ఎగ్జిక్యూషన్. ఇప్పుడు ఈ లైన్ నుంచి ఈ లైన్కి వెళ్తుంది. రైట్, సో ఇప్పుడు ఎంటర్ కొడతాను చూడండి, చూసారా ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ నేను నేమ్ ప్రింట్ చేసా, నేమ్తో పాటు ఇంకేదైనా ఎడిషనల్గా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, అక్కడ నేను ఒక స్ట్రింగ్ పెట్టుకోవచ్చు. ఈ డబుల్ కోట్స్ అంటే ఏంటి మనం చూసాం కదా ప్రీవియస్గా.
డబుల్ కోట్స్ అంటే స్ట్రింగ్. అలా స్ట్రింగ్ పెట్టి కామా పెట్టి నేమ్ పెట్టా. ఇక్కడ నేను ఎంటర్ చేస్తా, మై నేమ్ ఈస్. ఇప్పుడు మీకు ఇది అర్థం అవడం కొంచెం కష్టం అవ్వచ్చు. ఏంటి బ్రో ఏం రాసేసావు, మై నేమ్ ఈస్ కామా నేమ్, ఏంటి అప్పుడే చైనీస్ భాషలాగా అర్థం అవ్వట్లేదు మాకు, ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి ఇది తీసేద్దాం పోనీ మీకోసం. జస్ట్ అర్థం చేసుకోండి ఇక్కడ నేను ఏం అర్థం చేయించాలనుకుంటున్నానంటే, ఇన్పుట్ అనేది యూజర్ దగ్గర నుంచి వాల్యూని ఎక్స్పెక్ట్ చేస్తుంది. నేమ్ అంటే ఆ నేమ్ అనేది ఒక వేరియబుల్, దాని ప్లేస్లో మీరు ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఏబిసి అని పెట్టుకోవచ్చు, ఏబిఎస్ అని పెట్టా. ఇప్పుడు ఇక్కడ కూడా ఏబిఎస్ అని పెట్టాలి, ప్రింట్ ఏబిఎస్. ఇన్పుట్ అవుట్పుట్ డాట్ పై ఎంటర్ చేస్తే ఇప్పుడు వాల్యూ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇన్పుట్ అంటే ఏం చెప్పాను, అది ఒక స్ట్రింగ్. సో నేను ఏదో ఒకటి ఇస్తా, ఏబిసిడి. అదే మన కింద కూడా ఏబిసిడి ప్రింట్ అయిపోతుంది. అర్థమవుతుందా ఏమవుతుందో ఇక్కడ? ఇది మన ఇన్పుట్, ఆ ఇన్పుట్ ఏబిఎస్లో స్టోర్ అవుతుంది. రైట్, ప్రింట్ ఏబిఎస్ అంటే ఏబిసిడి స్టోర్ అవుతుంది. ఎందుకంటే ఏబిఎస్లో ఏముంది, ఏబిసిడి అనే వాల్యూ స్టోర్ చేసాం మనం, ఇన్పుట్ ఇచ్చాం, యూజర్ అనేవాడు ఇన్పుట్ ఇచ్చారు. రైట్, ఇప్పుడు మీకు కొంచెం ఐడియా వచ్చినా కూడా మనం మళ్ళీ ఇక్కడ నోట్స్కి వచ్చేద్దాం. ఏం చెప్పాను, 3 టైప్స్ ఉంటాయి, ఇన్పుట్, ఇంట్, ఫ్లోట్. రైట్, ఇంట్ ఫ్లోట్ గురించి చూద్దాం. ఫస్ట్ సింటెక్స్ ఫర్ స్ట్రింగ్ ఇన్పుట్. స్ట్రింగ్ ఇన్పుట్కి సింటెక్స్ ఇప్పుడే మనం చూసాం. ఏం చూసాం, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్. ఇదేంటి బ్రో మళ్ళీ మధ్యలో ఇక్కడ ఏదో వచ్చేసింది, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అంటుంది అని చెప్పేసి అంటే, మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఈ ఇన్పుట్ ఏదైతే బ్రాకెట్లో ఇచ్చానో ఇందాక, ఫర్ సపోజ్ అక్కడ డైరెక్ట్గా ఏం అడగట్లేదు కదా, అక్కడ మీకు ఏదైనా మెసేజ్ ప్రింట్ చేయాలి అనేసి మీరు అనుకుంటున్నారంటే, అక్కడ మీకు ఏదైనా మెసేజ్ రావాలి అనుకుంటున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ ఏబిఎస్ వాల్యూ, ఓకే, డాట్ ఇచ్చా, స్పేస్ ఇస్తే స్పేస్తో పాటు ప్రింట్ అవుతుంది. స్పేస్ ఇచ్చిన తర్వాత తీసుకుంటుంది, స్పేస్ ఇవ్వకపోతే తీసుకోదు. అక్కడ ఏదైతే డబల్ కోట్స్లో ఉందో ఆ డబల్ కోట్స్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతుంది. రైట్, సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మ్యాజిక్. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, ఇప్పుడు మనం కోడ్ రన్ చేద్దాం. చూడండి ఇక్కడ ఏమడుతుంది, ఎంటర్ ఏబిఎస్ వాల్యూ. బ్రో అది ఒక స్ట్రింగ్, ఆ దానిలో ఆ బ్రాకెట్లో మీరు ఏది ఇస్తే అది అలా అడిగేస్తుంది. ఇప్పుడు మీరు ఏం అడిగారు, ఏబిఎస్ వాల్యూ. ఏబిఎస్ అనేది ఏంటి, ఏదో ఒకటి ఇచ్చుకోండి, మీ ఇష్టం, మీ పేరు ఇస్తారా, స్వరూప్ ఇచ్చుకోండి, ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే నెక్స్ట్ లైన్ కోడ్ ఏముంది, 5th లైన్లో ప్రింట్ ఏబిఎస్. రైట్, సో ఏబిఎస్ని ప్రింట్ చేస్తుంది. ఏబిఎస్ ప్రింట్ చేస్తే మనకేమొస్తుంది, స్వరూప్ అనేసి వస్తుంది. సో ఎంటర్ స్వరూప్. సో ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. ఇక్కడ ఏముంది, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్. రైట్, ఇంతే, దీని మధ్యలో ఒక స్ట్రింగ్ ఉంది అంతే, ఆ స్ట్రింగ్ వాల్యూ ఇది. రైట్, మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, జస్ట్ సింపుల్ సింటెక్స్. సేమ్ అలాగే ఇంటిజర్ ఇన్పుట్ తీసుకోవాలంటే మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి నేను టైప్ కన్వర్షన్లో చెప్పా, స్ట్రింగ్ని ఆర్ సింగిల్ క్యారెక్టర్స్ని మనం ఇంటిజర్స్ కింద మార్చొచ్చు. రైట్, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే నెంబర్ అని చెప్పేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా, ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్, జస్ట్ ఇన్పుట్ తీసుకుంటా. ఇప్పుడు ఇదేంటిది, స్ట్రింగ్ ఇన్పుట్. ఫస్ట్ పేజ్లో మనం చూసాం ఇన్పుట్ అనేది స్ట్రింగ్కి అని చెప్పేసి. ప్రింట్ టైప్ మనం ప్రింట్ చేసి చూద్దాం అసలు ఏం టైప్ అనేది, నెంబర్ అనేది. సో ప్రింట్ చేసి చూస్తే మనం ఇప్పుడు ఇన్పుట్ తీసుకోవాలి కదా. ఇన్పుట్ అనేది అక్కడ మనకి బ్లాంక్ చూపిస్తుంది, ఎందుకంటే మనం అక్కడ ఏం మెన్షన్ చేయలేదు, ఇన్పుట్ అని చెప్పేసి బ్లాంక్గా వదిలేసాం. రైట్, అక్కడ ఏదైనా మెసేజ్ ప్రింట్ చేస్తే ఇక్కడ కూడా మనకి మెసేజ్ ప్రింట్ చేస్తుంది. మీకు అర్థం అవ్వకపోతే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం మెసేజ్ ప్రింట్ చేసి లేదు, అవునా. ఇప్పుడు ఇక్కడ మెసేజ్ రావాలి అంటే డైరెక్ట్గా నేను ఇక్కడ ఏం చేస్తానంటే గివ్ నెంబర్. ఏ మెసేజ్ అయినా బ్రో, ఏ మెసేజ్ అయినా ప్రింట్ చేయొచ్చు మీరు, ఓకే. ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూస్తున్నాకండి, ఇగోండి రన్ చేస్తున్నా, గివ్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది, మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. ఆగోండి, ఇప్పుడు నేను నెంబర్ ఇచ్చాను అనుకోండి, 1 2 ఇద్దాం. ఇప్పుడు 2 టైప్ ఏంటి, ఇంటిజర్ టైపా స్ట్రింగ్ టైపా, STR అంటే స్ట్రింగ్. ఎందుకు స్ట్రింగ్ ఇది, ఎందుకంటే ఇక్కడ ఇన్పుట్ ఏదైతే ఉందో అదొక స్ట్రింగ్ ఇన్పుట్ అనమాట. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇది ఇంట్ ఇన్పుట్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే, ఫర్ సపోజ్ ఫస్ట్ పాయింట్ నెంబర్ 2 అని చెప్పేసి ఏదో ఒక
అనదర్ వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఇంట్ ఆఫ్ నెంబర్ అంటే ఇప్పుడు ఇదేమవుతుంది, ప్రింట్ టైప్ ఆఫ్ నెంబర్ 2. ఈ నెంబర్ 2 అనేది ఏమవుతుంది ఇప్పుడు, ఇంట్ ఆఫ్ నెంబర్. అంటే ఈ నెంబర్ ఏంటి, మనం ఇప్పుడు ఇన్పుట్ ఇస్తే, ఇప్పుడు మన నెంబర్ 2 ఇస్తే ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, సేమ్ కోడ్ బట్ ఇక్కడ మనం నెంబర్ 2లో పెట్టేసాం, దీన్ని తీసుకెళ్ళి ఇంట్ అని చెప్పి మార్చేసాం. సో ఇప్పుడు మనం ఎంటర్ కొడితే మనకి టైప్ ఏం ప్రింట్ అవ్వాలి, ఇంటిజర్. సో ఇంటే ప్రింట్ అవుతుంది, చూసారా, ఇంట్ ప్రింట్ అయింది. ఇప్పుడు ఎంత కోడ్ చేయకుండా డైరెక్ట్గా మీరు ఒక నెంబరే ఇన్పుట్ తీసుకోవాలనుకుంటుంటే ఎస్ అది కూడా చేయొచ్చు. అదేం చేస్తారంటే మీరు ఇక్కడ డైరెక్ట్గా నెంబర్ NUM అని తీసుకుంటే సరే, నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, రైట్. ఇప్పుడు నేను ఏం చేసా, ఇన్పుట్ తీసుకున్నా, ఆ ఇన్పుట్ని ఇంట్ అనే బ్రాకెట్స్లో పెట్టేశా. అంటే ఏమవుతుంది, ఆ ఇన్పుట్ మారిపోతుంది అనమాట. ఆ ఇన్పుట్లో మీరు ఏదైతే స్ట్రింగ్ ఇస్తారో ఆ స్ట్రింగ్ మారిపోతుంది. ఇప్పుడు ప్రింట్ నమ్ అన్నారనుకోండి, ప్రింట్ టైప్ ఆఫ్ నమ్, ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది మనకి, సరే మనం క్లియర్ చేసి రన్ చేద్దాం. పైథాన్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ పై, ఇది మనం రన్ చేస్తే ఫస్ట్ అది మెసేజ్ ఏం అడగదు, ఎందుకంటే మనం బ్లాంక్గా వదిలేసాం ఇన్పుట్ దగ్గర. అక్కడ ఏదైనా మెసేజ్ టైప్ చేస్తే మెసేజ్ అడుగుతుంది, లేదంటే లేదు. ఇప్పుడు ఏం అడగదు. నేను 1 అని ఇస్తా, 1 అని ఇస్తే అదేం ప్రింట్ చేస్తుంది, ఇంటిజర్ అని ప్రింట్ చేస్తుంది. సో ఇట్స్ ఎ క్లాస్ ఆఫ్ ఇంట్, రైట్. ఇప్పుడు దీని తర్వాత ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటుంటే హలో అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి. సో హలో అని చెప్పేసి అక్కడ ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది. ఇంకోటి హలో అని చెప్పి వచ్చింది, ఇక్కడ మనం 2 అని ఎంటర్ చేస్తే 2 అనేది ఒక ఇంటిజర్ అని చెప్పేసి చెప్తుంది. సేమ్ ఇలాగే ఫ్లోట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. మనం మన నోట్స్కి వచ్చేస్తే ఫ్లోట్కి ఏం చేస్తామంటే మనం సేమ్ ఎలాగైతే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ తీసుకున్నామో ఇక్కడ ఏంటి మనం చేసుకున్నాం, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఇంట్ కేసులో, సేమ్ ఇక్కడ ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్. సో ఇలా తీసుకుంటే మనకి ఏంటంటే మీరు ఏదైనా వాల్యూ ఎంటర్ చేస్తే ఆ వాల్యూని ఫ్లోట్ అంటే డెసిమల్ పాయింట్స్లో తీసుకుంటుంది. ఇప్పుడు ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఎంటర్ యువర్ నేమ్, ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ మెసేజ్ వస్తేప్పటికి ఎంటర్ యువర్ ఏజ్. ఇక్కడ ప్రింట్ ఏం చేసాం, ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ చూడండి ఎంత ఉందో. ఈ ప్రింట్ స్టేట్మెంట్ చూసి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, బట్ బ్రో ఇది మీరు అర్థం చేసుకోగలిగితే సూపర్ డూపర్ మీరు అయిపోతారు ఇప్పుడు. ఎందుకంటే ఇది చాలామందికి 4th ఇయర్కి వచ్చి కూడా అర్థం అవుతుండదు అనమాట. సో బేసిక్గా మనం ఇక్కడ చూసుకుంటే ఏం జరుగుతుందంటే ప్రింట్ చేస్తుంది. దేన్ని ఫస్ట్ ఒక స్ట్రింగ్ వస్తుంది, అంటే హలో, కామా వచ్చింది, స్పేస్ వచ్చింది, అక్కడ నేమ్ ఏదైతే మనం ఇక్కడ నుంచి వేరియబుల్ చూసుకోండి కదా, అదే కదా ఈ నేమ్ ఏదైతే ఉందో అది ఇదే నేమ్ కదా, సేమ్ నేమ్. సో ఈ నేమ్ అనేది ప్రింట్ అవుతుంది. ఫర్ సపోజ్ మీరు ఇన్పుట్లో ఏదైతే ఇస్తారో ఆ నేమ్ అనేది ప్రింట్ అవుతుంది, రైట్. దీని తర్వాత ప్లస్ అని చెప్పేసి ఉంది ఇక్కడ. ప్లస్ అంటే ఏంటంటే కంకాటినేషన్ అనమాట, ఇది యాడ్ చేస్తుంది, దీన్ని కలిపేస్తుంది అనమాట. ఓకే, దాని తర్వాత ఇక్కడ నేమ్ వస్తుంది మనకి, ఏదైతే మనం ఎంటర్ చేస్తామో స్పేస్ వచ్చేసి ప్లస్, ఇక్కడ మనకి ఏం స్పేస్ లేకుండా డైరెక్ట్గా ఒక ఎక్స్క్లమేషన్ మార్క్ స్పేస్ వచ్చి UR నెక్స్ట్ ఏజ్కి స్పేస్ లేదు అంటే ఏజ్ కలిసిపోతుంది. సో ఏజ్ మీరు ఏదైతే ఎంటర్ చేస్తారో ఇక్కడ, ఫర్ సపోజ్ మీరు ఏజ్ ఎంటర్ చేసామనుకుందాం, నేమ్ ఎంటర్ చేశారు, నేమ్ అని ఏజ్ ఎంటర్ చేశారు, సమ్ ఏజ్ అనేసి ఉందనుకోండి, UR ఏజ్ కామా ఇయర్స్ ఓల్డ్. ఆ కామాలు అవి మనకి ఇక్కడ ప్రింట్ అవ్వు, డైరెక్ట్గా ఇలా ప్రింట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకోండి, హలో ఎలైస్ UR 30 years old, UR 30 years old. ఇక్కడ నాకు తెలిసినంత వరకు కామా ఉంది కాబట్టి స్పేస్ వస్తుంది, ఓకే, లేకపోతే జనరల్గా స్పేస్ రాదు. నెక్స్ట్ స్లైడ్ ఏంటంటే ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే ఫర్ సపోజ్ సేమ్ మనం మళ్ళీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ తీసి చెడుగా ఆడేద్దాం దీన్ని. సో ఇక్కడ మనం దీన్ని అంతా కమెంట్ చేస్తాం, కిందకు తోసేసాం. ఇప్పుడు ఫ్రెష్గా ఏం తీసుకున్నాం, A ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. నేను ఇందాక చెప్పాను మెసేజ్ ప్రింట్ చేయాలంటే ఏం ప్రింట్ చేయాలి, ఇక్కడ ఇన్పుట్లో ఏదైతే బ్రాకెట్ ఉందో అక్కడ మనం మెసేజ్ ప్రింట్ చేయొచ్చు అండర్ డబుల్ కోట్స్. గివ్ ఏ వాల్యూ అని చెప్పి ప్రింట్ చేస్తా, నా ఇష్టం, మెసేజ్ ఏదైనా ప్రింట్ చేసుకోవచ్చు కదా నేను. సో ఏ వాల్యూ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నా.
ఇప్పుడు ప్రింట్ ఏ, రైట్. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మనం క్లియర్ చేసేద్దాం టెర్మినల్. సో టెర్మినల్ క్లియర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇంటిజర్ అడుగుతున్నాం. సో ఈ కోడ్ని రన్ చేస్తే ఇంకో గివ్ ఏ వాల్యూ, రైట్, ఏ వాల్యూని అడుగుతుంది ఇది. ఏ వాల్యూని మనం ఫర్ సపోజ్ ఇంట్ ఇవ్వాలి. ఇంటు బదులు నేనేమి ఇస్తానంటే హలో అని ఇస్తా. ఇదేమంటుంది, ఇన్వాలిడ్ అంటుంది లేదా వాల్యూ ఎర్రర్ అని చెప్పేసి అంటుంది. ఇక్కడ చూడండి, ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్. ఇంటికి కావాల్సిన లిటరల్ ఏంటి బ్రో, ఇంటికి కావాల్సిన లిటరల్ ఇంట్ వాల్యూ 1 2 3 4 అలాంటివి కావాలి. మనం హలో ఇస్తే ఎలాగ అవుతుంది, హలో అవ్వదు, రైట్. అలాగే ఫర్ సపోజ్ ఫ్లోట్లో ఇచ్చామనుకోండి, ఫ్లోట్ వాల్యూ ఏంటి 1.4. ఒకసారి ఎంటర్ చేసి ప్రింట్ అవుతుంది చూద్దాం. ఇది కూడా ఇన్వాలిడ్ లిటరల్ అంటుంది, ఎందుకంటే ఇక్కడ మనం ఇంట్ అని పెట్టాం, కానీ ఇక్కడ మనం ఇస్తున్నది ఒక ఫ్లోట్ వాల్యూ. సో తప్పు, రైట్. సో అలా చేయకూడదు. సో ఇదన్నమాట ఎర్రర్ హ్యాండ్లింగ్. సో ఎర్రర్ హ్యాండ్లింగ్ చూసుకోండి. మీరు ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నారో, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అంటే మీరు అక్కడ స్ట్రింగ్ ఇవ్వలేరు. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అంటే మీరు అక్కడ నెంబర్సే ఇవ్వాలి, 1 2 3 4, రైట్. నెంబర్ సిస్టమ్ మనకు తెలుసు కదా, ఇంటిజర్స్ అంటే ఏంటో, స్ట్రింగ్స్ అంటే మనం స్ట్రింగ్స్ ఇవ్వాలి. నెక్స్ట్ అవుట్పుట్ స్టేట్మెంట్. అవుట్పుట్ స్టేట్మెంట్ వస్తేప్పటికి మనకి ఆల్రెడీ తెలుసు, మనం ప్రీవియస్గా రాస్తున్నాం. ప్రింట్ స్టేట్మెంట్, ఆల్ లెటర్స్ ఇన్ స్మాల్. ఇక్కడ మనం ఏదైనా మెసేజ్ ప్రింట్ చేయాలనుకుంటుంటే మనకి తెలుసు కదా, ప్రింట్ హలో వరల్డ్. మన ఫస్ట్ ప్రోగ్రామ్ అదే కదా, ప్రింట్ హలో వరల్డ్. కానీ ఇక్కడ మనకి ప్రింట్ స్టేట్మెంట్లో ఇంకా కొన్ని ఎక్స్ట్రా వస్తాయి అన్నమాట. ఎక్స్ట్రా ఇన్ ద సెన్స్ ఏంటంటే, కామా పెట్టుకొని మనం ఈడ్ని వాడుకోవచ్చు. ఇవేంటివి, ఎక్స్ట్రా మెథడ్స్, ఇన్బిల్ట్ మెథడ్స్ అనమాట. లైక్ ఫర్ సపోజ్ మనకు ఒక టపుల్ ఏదో ఉంది, టపుల్ వాల్యూస్ ఉన్నాయి 1 2 3 4 అని చెప్పేసి ఉన్నాయి. ఇవన్నీ ఒకేసారి ప్రింట్ చేసేయాలనుకోండి, మనం టీ వాల్యూలో కదా పెట్టాను, ప్రింట్ స్టార్ టీ అంటే అలా ప్రింట్ చేశాను అనుకోండి, నాకు ఏవైతే టపుల్లో 1 2 3 4 ఈ వాల్యూస్ ఏవైతే మనకి టీలో స్టోర్ చేశానో, ఈ వాల్యూస్ అన్నీ ఇది ప్రింట్ చేసినప్పుడు మనకి 1 2 3 4 అని చెప్పి బయటకు వచ్చేస్తాయి అనమాట, ప్రింట్ అయిపోతాయి. 1 2 3 4 ఒక లైన్లో ప్రింట్ అయిపోతాయి. అలాగే మనకి సెపరేట్, ఎండ్, ఫైల్, ఫ్లష్ అని చెప్పేసి ఇంకా అడిషనల్ ఇన్బిల్ట్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం అసలు ఏం చెప్పాలనుకుంటున్నాను ఈ అడిషనల్ మెథడ్స్ నుంచి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం తీసుకున్నా, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ గివ్ ఏ వాల్యూ. అలాగే నేను ఇంకొక స్టేట్మెంట్ తీసుకుంటా, బి ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ గివ్ బి వాల్యూ, రైట్. ఇక్కడ కూడా నేను సేమ్ ఎలాగేస్తాను. ఇప్పుడు 2 వాల్యూస్ తీసుకున్న తర్వాత ఫస్ట్ వస్తేప్పటికి నాకేముంది, స్టార్ ఆబ్జెక్ట్స్, రైట్. స్టార్ ఆబ్జెక్ట్స్ని పక్కన పెట్టేస్తే కిందకు వస్తే ఏ కామా బి అని చెప్పి, ఏ కామా బి అని పెడితే మనకేం ప్రింట్ అవుతుంది, బోత్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఇప్పుడు నేను రన్ చేసి చూపిస్తాను చూడండి. దీన్ని రన్ చేసి చూపిస్తే ఇప్పుడు మీకు క్లియర్. రన్ చేయడానికి ఏం చేయాలి, పైథాన్ ఫైల్ నేమ్ గివ్ ఏ వాల్యూ. ఏ వాల్యూ మనం ఇద్దాం 10, బి వాల్యూ మనం ఇద్దాం 4. మనకి 10,4 అనేది స్పేస్తో ప్రింట్ అవ్వాలి. అయ్యింది కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మధ్యలో స్పేస్ రాకూడదు, నాకు స్పేస్ బదులు ఇంకేదైనా కావాలి అని చెప్పి కావాలనుకుంటున్నా. అప్పుడు నేనేం చేయాలంటే సెపరేట్ అనేది వాడతాను, కామా సెపరేట్ ఈజ్ ఈక్వల్స్ టు, నేను ఫర్ సపోజ్ కావాలనుకుంటున్నా ఏకి బీకి మధ్య అంటే 10కి 4కి మధ్య నాకు కామా కావాలి లేదా డాష్ కావాలి. అర్థమవుతుంది? ఈ డాష్ అనేది ఏంటి, ఏదో ఒకటి ఏదైనా అవ్వచ్చు, అదొక స్ట్రింగ్ అనమాట. ఆ స్ట్రింగ్తో సెపరేట్ అయిపోవాలి, రైట్. సో ఇప్పుడు నేను ఇది సేవ్ చేస్తే ఇప్పుడు నాకేం ప్రింట్ అవుతుంది చూడండి. రన్ చేస్తా, ఏ వాల్యూ నేను 10 ఇస్తా, బి వాల్యూ నేను 4 ఇస్తా, 3 ఇచ్చాను. 10-4 అనేది ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను నేను. చూద్దాం ఏం ప్రింట్ అవుతుందో. ఒకటి ప్రింట్ అయింది. 10-3 అంటే ఏమైందంటే బ్రో, ఇవి ప్రింట్ చెయ్యు, ఇవన్నీ ప్రింట్ చేయవు, ఇక్కడ ఉన్నవన్నీ ప్రింట్ చేయవు, బట్ సెపరేట్ చేసే విత్ డాష్. ఇప్పుడు ఫర్ సపోజ్ సెపరేట్ చేసే విత్ డాష్కి బదులు నేనేమి ఇస్తానంటే హలో వరల్డ్ అని ఇచ్చాను అనుకోండి, ఏకి బీకి మధ్య హలో వరల్డ్ అని చెప్పేసి వచ్చేస్తుంది, రైట్. ఒకసారి చూడండి, లేదంటే ఏ ఇస్తాను నేను 10, ఇది ఇస్తా 3. చూడండి ఇక్కడ 10 హలో వరల్డ్ 3 వితౌట్ స్పేసెస్, ఎందుకంటే మనం స్పేసెస్ ఇవ్వలేదు.
అర్థమవుతుందా? స్పేసెస్ ఇస్తే స్పేసెస్ ప్రింట్ అవుతుంది. ఇది ఎక్కడ బ్రో ఉపయోగపడుతుంది అంటే, ఫర్ సపోజ్ మీరు ఒకేసారి n నెంబర్ ఆఫ్ డేటా ప్రింట్ చేయాలనుకుంటున్నారు, అన్నిటికీ మధ్య సెపరేట్ అయ్యి ఉండాలి విత్ కామా. ఓకే, సో నేను మళ్ళీ ఏని ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో ఏబి మళ్ళీ. సో ఇప్పుడు వీటిని నేను సెపరేట్ చేయాలనుకుంటున్నా విత్ కామా. రైట్, జనరల్గా ఈ సెపరేట్ లేకుండా ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఇది క్లియర్ చేసేద్దాం. రన్. గివ్ ఏ వాల్యూ నేను ఇస్తా 10. బి వాల్యూ నేను ఇస్తా 8. 10 8 10 8 అంటే ఏబి. అండర్స్టూడ్? ఇప్పుడు ఇవి సెపరేట్ అయిపోయి ఉన్నాయి విత్ స్పేసెస్. ఇప్పుడు నేను సెపరేట్ చేయాలనుకుంటున్నా విత్ కామర్స్. సో ఇక్కడ నేను కామర్స్ పెట్టేస్తా. సెపరేట్ SEP = కామా వితౌట్ స్పేసెస్ అనమాట. స్పేసెస్ ఇవ్వాలనుకుంటే స్పేసెస్ ఇచ్చుకోవచ్చు. నేను సేవ్ రన్ చేస్తా. ఏ వాల్యూ నేను 10 ఇస్తా, బి వాల్యూ నేను 9 ఇస్తా. చూడండి, ఓకే అర్థమైందా? ఈ సెపరేట్ అయిపోయాయి అనమాట. పైన ఏవైతే ప్రింట్ అయ్యాయో అవే సెపరేట్ అయిపోయాయి విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్ గివెన్ హియర్. అర్థమవుతుందా? ఫర్ సపోజ్ ఎండ్ చేయాలి విత్ ఫుల్ స్టాప్. రైట్, ఎంతైనా ప్రింట్ చేసుకొని బట్ లాస్ట్లో ఏదైతే ఉందో ఎండ్ చేసే విత్ ఫుల్ స్టాప్. ఆర్ మనం ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకున్నాం, ఎండెడ్ హియర్. రైట్, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ ప్రింట్ అయిపోతాయి, సెపరేట్ అయిపోతాయి కామర్స్తో. సెపరేట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎండ్ అంటే అట్ ద ఎండ్ మనకి ఈ మెసేజ్ అనేది ప్రింట్ అయిపోతుంది. రైట్, ఇప్పుడు సేవ్ చేస్తాను చూడండి, మళ్ళీ రన్ చేస్తాను క్లియర్ చేసి. ఏ వాల్యూ నేను ఇస్తాను 9, బి వాల్యూ నేను ఇస్తాను 5. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? 9,5,9,5. ఇప్పుడు లాస్ట్లో ఇక్కడ స్పేస్ వచ్చి ఎండెడ్ హియర్ అని చెప్పేసి వచ్చేస్తుంది. ఓకే, ఇదిగోండి వచ్చిందా? 9,5,9,5 ఎండెడ్ హియర్. రైట్, అండర్స్టూడ్? సో ఇలా ఉంటాయి అన్నమాట మెయిన్గా వాడే మెథడ్స్ అన్నమాట ఇవి, సెపరేట్ ఎండ్. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూసి ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేద్దాం. మీరు అర్థం చేసుకోగలుగుతున్నారో లేదా అనేది మీరు ఒకసారి చూడండి. నేను ఇక్కడ ప్రాక్టీస్ చేయిస్తుంటాను మీకు. ఫస్ట్ ఎగ్జాంపుల్ వస్తేప్పటికి స్ట్రింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇన్పుట్ అనేది, ఇది ఇన్పుట్ ఇస్తాడంట. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఇలాగే రావాలంట. ఓకే, లాస్ట్కి ఇలా ఎక్స్క్లమేటరీ మార్క్ రావాలి, కామా రావాలి, హెలో అనేది రావాలి. రైట్, ఇప్పుడు ఇలా రావాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ తీసుకుని ఉందాం మనం. ఇన్పుట్ అనేది అందులో స్టోర్ చేసుకుందాం, నేమ్. రైట్, నేమ్ = ఇన్పుట్ ఏంటి? స్ట్రింగ్. సో స్ట్రింగ్ అంటే ఏంటి? ఇక్కడ నార్మల్ ఇన్పుట్ తీసుకుంటే చాలు. రైట్, సో ఇన్పుట్కి మనం ఏం స్పెషల్ క్యారెక్టర్స్ ఏం పెట్టక్కర్లే, మెసేజ్ ఏం అవసరం లే. కావాలంటే మనం మెసేజ్ పెట్టుకోవచ్చు, ఎంటర్ నేమ్ అని చెప్పేసి. రైట్, ఎంటర్ నేమ్ అని చెప్పేసి పెట్టా. నెక్స్ట్ ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ అని చెప్పేసి పెడదాం మనం ఇక్కడ కమెంట్లో. ఇప్పుడు నేనేం ప్రింట్ చేయాలనుకుంటున్నా? ప్రింట్ నేమ్ ఒకటి సరిపోతుందా? కాదు, దానికి ముందు కామా ఉంది, దానికి ముందు హలో ఉంది, అవునా కదా? సో నాకు కామా కావాలి, ఫస్ట్ హలో కావాలి. హలో కావాలంటే నేను చెప్పాను, మీరు ముందు ఏదైనా మెసేజ్ ప్రింట్ చేయాలనుకుంటుంటే మీరు డైరెక్ట్గా ప్రింట్ చేసేవచ్చు అని చెప్పి. రైట్, సో హలో అని ప్రింట్ చేద్దాం ఇక్కడ. సో హలో అని ప్రింట్ చేద్దాం, కామా నేమ్. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? మీరు ఆలోచించండి. మీరు ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ నేను ఏదైతే చేస్తున్నానో చేస్తూ ప్రింట్ చేయండి, పాజ్ చేసి వీడియోని. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది అంటే హలో, కామా ఉంది కాబట్టి స్పేస్ వస్తుంది, స్పేస్ నేమ్. కానీ మనకి ఇక్కడ స్పేస్ రాకూడదే, మనకి హలో అనేది నేమ్ అనేది సెపరేట్ అయ్యి ఉండాలి విత్ కామా. అండర్స్టూడ్? సో సెపరేట్ కోసం మనం ఏం రాస్తామంటే ఇక్కడ మనకి ఇందాక రాసుకున్నాం ఇన్బిల్ట్ ఫంక్షన్ సెపరేట్ SEP = ఇంటిజర్లో మనం ఈ స్ట్రింగ్ వాల్యూలో మనం కామా అనేది ఇస్తాం. అండర్స్టూడ్? ఈ హలో అనేది ఒక వాల్యూ, ఇందాక A, B ఉండేది, ఇక్కడ హలో నేమ్ ఉంది. ఏం డిఫరెన్స్ లేదు. రైట్, ఆ రెండు సెపరేట్ అయ్యి ఉండాలి విత్ కామా. అండర్స్టూడ్? సో ఈ కామా అనేది ఆ రెండింటికి మధ్యలో వచ్చేస్తుంది. ఇది ఓకే. స్పేస్ ఏమైనా ఉందా? ఎస్, స్పేస్ ఉన్నట్టుంది. మనం కామా పక్కన స్పేస్ ఇచ్చుకుందాం. ఇప్పుడు ఇది ఉంటే సరిపోతుందా? సరిపోద్దు. ఇంకా మనకి లాస్ట్లో ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ రావాలి. నేను ఇందాక ఇంకొకటి కూడా చెప్పా,
లాస్ట్లో మీకు ఏదైనా కావాలి అంటే మీరేం చేయొచ్చు, కామా ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకేం కావాలన్నారు, ఎక్స్క్లమేటరీ మార్క్. సో దాన్ని స్ట్రింగ్లో పెట్టుకోండి. స్ట్రింగ్లో పెట్టుకోకపోతే మీకు ఎర్రర్ ఇచ్చేస్తుంది, రైట్. సో స్ట్రింగ్లో పెట్టుకోండి, సేవ్ చేయండి. ఇప్పుడు రన్ చేద్దాం. మనం ఫస్ట్ క్లియర్ చేసి రన్ చేద్దాం. ఎంటర్ నేమ్ ఏమన్నాడు, JOHN, క్యాపిటల్ J. ఓకే, క్యాపిటల్ J గుర్తుపెట్టుకోండి. అక్కడ ఎలాగైతే అడిగాడో అలాగే రావాలి మనకి. ఇగోండి, హలో జాన్ ఎక్స్క్లమేటరీ మార్క్ వచ్చిందా. ఈ సెపరేట్ తీసాను అనుకోండి, నేను ఇప్పుడు సెపరేట్ తీసేస్తే ఏమవుతుంది చెప్పండి, మీరే చెప్పండి. ఈ సెపరేట్ తీసేస్తే JOHN అని ఇస్తే హలో జాన్ స్పేస్ వచ్చేసింది, చూసారా. సెపరేట్ బై కామా అనేది లేదు. ఎండ్ తీసేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఎండ్ తీసేసి సేవ్ చేశాను నేను, రన్ చేస్తా, జాన్ అని ఇస్తా. ఎండ్లో ఏముండేది, ఎక్స్క్లమేటరీ మార్క్. ఇప్పుడు ఎక్స్క్లమేటరీ మార్క్ ఉండదు, హలో స్పేస్ జాన్, అంతే, ఇంకేం లేదు. అండర్స్టూడ్. సో అదనమాట బేసిక్ ఐడియా. అలా మనం డెవలప్ చేసుకొని వచ్చాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ అనేది సాల్వ్డ్. ఏం వాడాం, సెపరేట్ వాడాం, ఎండ్ వాడాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 2కి వస్తేప్పటికి ఇంటిజర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్ వస్తేప్పటికి 5 ఇన్పుట్ తీసుకోవాలంటే మనం ఏం వాడచ్చు, ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఇజ్ ఇట్ ఓకే, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ తీసుకుంటే మనం 5 అనేది ఇన్పుట్ తీసుకోవచ్చు. యూ ఎంటర్డ్ 5. ఓకే, నైస్. ఇప్పుడు ఏమంటుందంటే, ఇప్పుడు ఇది ఓకే, లెట్స్ టేక్ అ నెంబర్ NUM ఈజ్ ఈక్వల్స్ టు, కిందది మనం కమెంట్ చేసేయాలి కదా, కమెంట్ చేయలేదు మనం, కమెంట్ చేసేద్దాం ఇదంతని. రైట్, కమెంట్ అయిపోయింది. NUM ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్. దీనికి ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుందామా, ఇద్దాం. గివ్ ద వాల్యూ ఆఫ్ నమ్. ఓకే, ఇప్పుడు స్పేస్ ఇచ్చా. సో ఇక్కడ ఏంటి, ఇన్పుట్ స్టేట్మెంట్ డన్. ఓకే, ఇన్పుట్ అనేది 5 వచ్చేస్తుంది. 5 వచ్చి మన నమ్లో స్టోర్ అయిపోతుంది, NUMలో స్టోర్ అయిపోతుంది. సో NUMలో స్టోర్ అయిపోతే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇలా రావాలన్నమాట మనకి అవుట్పుట్ అనేది. ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు వాడు, ఈ Y క్యాపిటల్ ఈ ఎలా ఎంటర్ అని చెప్పేసి వచ్చి 5 రావాలి. సో ఫస్ట్ మనకి తెలిసిందేంటి, ప్రింట్ NUM అంటే ఏం ప్రింట్ అవుతుంది, 5 అనేది ప్రింట్ అయిపోతుంది. అక్కడి వరకు మనకి క్లియర్. ఇప్పుడు దాని ముందు మెసేజ్ రావాలి అంటే మనం ఏం ప్రింట్ చేస్తాం, మెసేజ్ని ప్రింట్ చేసేద్దాం, కామా పెట్టి మెసేజ్ని ప్రింట్ చేసేద్దాం. మనకి తెలిసిందే, ఇప్పటి వరకు మనం నేర్చుకునేదే చేస్తున్నాం. Y క్యాపిటల్ OU ఎంటర్డ్. ఓకే, ఇది రాసాం. ఇక్కడ మనకు ఏముంది, ఒక కాలన్ ఉంది, అది పెట్టేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఏమైనా స్పేస్ ఉందా, ఓకే స్పేస్ ఉన్నట్టుంది. సో మనం ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్గా ఇలా వదిలేస్తే చాలు. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, యూ ఎంటర్డ్ నమ్ అని చెప్పేసి వచ్చేస్తుంది. సో సేవ్ చేద్దాం, క్లియర్ చేసి రన్ చేద్దాం. గివ్ వాల్యూ ఆఫ్ నమ్ అని చెప్పి అడుగుతుంది. ఇప్పుడు నమ్ వాల్యూని నేను ఏవి ఇవ్వాలి, 5 ఇద్దామా. ఎస్, యూ ఎంటర్డ్ 5. చూసారా, యాస్టీస్ వచ్చిందా. ఇక్కడ మనకి లేదు, ఇక్కడ మనకి స్పేస్ ఉండకూడదు అనేసి అనుకుంటున్నారు అనుకోండి, రైట్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కామా సెపరేట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా పెట్టియండి. ఇక్కడ ఏంటి, ఇందాక కామా పెడితే కామాతో సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు బ్లాంక్ స్పేస్ అంటే స్పేస్ ఉండకూడదు, అర్థమవుతుందా. సో ఇప్పుడు ఇక్కడ స్పేస్ ప్రింట్ అయిందా, ఆ స్పేస్ అనేది ఇప్పుడు ప్రింట్ అవ్వదు. కావాలంటే చూద్దాం, రన్ 5 అనేది ఇస్తా. సో 5 అనేది ఇస్తే ఏమవుతుంది, యూ ఎంటర్డ్ కాలన్ వితౌట్ స్పేస్ డైరెక్ట్ 5. చూడండి, అవునా కాదా అర్థమైందా. సెపరేట్ విత్ బ్లాంక్. ఎగ్జాంపుల్ 3. ఇలా మనకి 11 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీరు టెన్షన్ పడద్దు, మెల్లిమెల్లిగా అర్థమవుతుంది, మీకు డెప్త్ నాలెడ్జ్ వస్తుంది. ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ జాగ్రత్త వినండి. ఫ్లోట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ తీసుకోవాలంటే ఇప్పుడు నేను /example3 3.14 అనేది మనకి ఫ్లోట్ అని తెలుసు. సో ఫ్లోట్ని ఇన్పుట్ తీసుకోవాలంటే మనకేం తెలుసు, ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ అని చెప్పేసి తీసుకుంటాం మనం, రైట్. సో అదే మనం ఇక్కడ కూడా ఫాలో అవుదాం. సో దాన్ని మనం దేనిలో తీసుకుందాం అంటే 3.14 కదా, ఏదో ఒక పై అని చెప్పేసి తీసుకుందాం. PI ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్. ఈ ఇన్పుట్లో ఏదైనా మెసేజ్ టైప్ చేద్దాం. గివ్ వాల్యూ ఆఫ్ పై, లేదా పై అని చెప్పేసి జస్ట్ పై అని చెప్పేసి అడుగుతాం. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ స్టేట్మెంట్ అయిపోయింది. ఇన్పుట్ తీసుకుంటాం, ఆ ఇన్పుట్ వచ్చి పైలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ప్రింట్
పై అని చెప్పేసి అంటే ఏం ప్రింట్ అవుతుంది 3.14 మనం ఏం ఇన్పుట్ ఇస్తే అది ప్రింట్ అయిపోతుంది. కానీ మనకి ఇక్కడ ఎలాగ అడిగారు వాల్యూ ఆఫ్ పై కాలన్ అని చెప్పేసి అడిగారు. సో వాల్యూ ఆఫ్ పై అనే మెసేజ్ మనకి రావాలంటే ఇలా మనం ప్రింట్ చేయాలి వాల్యూ ఆఫ్ పైలో పీ క్యాపిటల్. సో అలాగే ఉంచుకోండి. ఎలాగైతే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్లో అడుగుతున్నారో ఆ క్యాపిటల్ ఉందో లేదా స్మాల్ ఉందో లేదా అని చెప్పేసి మొత్తం డీటెయిల్గా చూడండి. తర్వాత మనం కోడింగ్ కాంటెస్ట్లు కోడింగ్ వెబ్సైట్స్ ఉంటాయి, హ్యాకర్ ర్యాంక్, కోడ్ చెఫ్, ఇవన్నీ ఇక్కడ మనకి వెళ్ళి సాల్వ్ చేస్తున్నప్పుడు ఎర్రర్స్ వచ్చేస్తాయి, మనకి టెస్ట్ కేసెస్ ఫెయిల్ అయిపోతాయి. ఇప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి వాల్యూ ఆఫ్ పై అనేది మెసేజ్ కామా పై. సో ఇప్పుడు కామా ఉంటే సెపరేట్ అయిపోతాయి విత్ స్పేసెస్ డిఫాల్ట్గా, రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ స్పేస్ ఉందా లేదా, స్పేస్ ఉన్నట్టుంది. సో స్పేస్ ఉంది కాబట్టి హ్యాష్టీస్ వదిలేద్దాం. లేదు స్పేస్ ఉండకూడదు అంటే ఈ రెండింటి మధ్యలో ఇందాక చెప్పాను కదా సిపి ఈజ్ ఈక్వల్స్ టు ఇలా చెప్పి వాడుకోవచ్చు, రైట్. ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూద్దాం. సో పై అని చెప్పేసి అడుగుతుంది ఎందుకంటే మనం మెసేజ్ ఇక్కడ ఏదైతే ప్రింట్ చేసాం పై కామా స్పేస్, రైట్, పై స్పేస్. ఇప్పుడు పైలో మనం వేద్దాం 3.14. ఇది ఒక ఫ్లోట్ వాల్యూ. సో ఫ్లోట్ వాల్యూ ఫ్లోట్లోకి తీసుకుంటుంది, డైరెక్ట్ మనం ప్రింట్ చేస్తే వాల్యూ ఆఫ్ పై ఈజ్ 3.14, రైట్. అండర్స్టూడ్. ఈ ఎగ్జాంపుల్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం మనం. టేకింగ్ మల్టిపుల్ ఇన్పుట్స్ ఇన్ ఏ సింగిల్ లైన్. ఇప్పుడు కొంచెం టఫ్ అవుతుంది ఇన్పుట్ అనేది, చూసుకోండి. ఇలా ఇన్పుట్ వస్తే మీరు ఏం చేస్తారు, మీకు ఐడియా ఉందా, లేదు కదా. సో ఇది మనం వచ్చి 4th year స్టూడెంట్స్కి అడిగితే అసలు చెప్పలేరు. సో మనం కొంచెం నేర్చుకుందాం. ఏంటంటే ఇప్పుడు మనం తీసుకుంటుంది ఏంటి ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్ 10, 20, 30. సో మనం ఇక్కడ తీసుకుందాం ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ అని చెప్పి తీసుకున్నాం, రైట్. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ అని తీసుకున్నా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ప్రింట్ చేస్తాను, ఆగండి, ప్రింట్ ఏ. సో ఇప్పుడు నీకు ఇక్కడ రన్ చేసి చూపిస్తే ఇప్పుడు నేను ఇన్పుట్ ఏమిస్తాను 10 స్పేస్ 20 స్పేస్ 30, ఓకే. దీన్ని ఎంటర్ కొడితే మనకేం ప్రింట్ అవుతుంది 10 స్పేస్ 20 స్పేస్ 30, అదే ప్రింట్ అయింది. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఏమన్నాను వీటిని స్ప్లిట్ చేసి ఒక్కొక్క వాల్యూలో స్టోర్ చేసేసుకుంటా అంటున్నా, ఓకే. ఇప్పుడు స్ప్లిట్ చేయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు నేను ఇందాక తీసుకున్నట్టు a, b, c లాగా x, y, z అని చెప్పి తీసుకుందాం, రైట్. ఇందులో మనం ఏం చేద్దామంటే a డాట్ స్ప్లిట్ అని చెప్పేసి వాడదాం. ఎలా స్ప్లిట్ చేయాలి, ఎక్కడెక్కడైతే స్పేస్ ఉందో. సో స్ప్లిట్ చేసి x, y, zకి వాల్యూని అసైన్ చేసేస్తాం. ఇప్పుడు ప్రింట్ x ప్లస్ y ప్లస్ z చేయాలి. ఇప్పుడు ప్రింట్ x, y, z అని ప్రింట్ చేస్తే మనకి ఏం ప్రింట్ అవుతాయో చూద్దాం. సో రన్ చేద్దాం. ఇన్పుట్ అనేది తీసుకుని 10, స్పేస్ 20 స్పేస్ 30. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మళ్ళీ ఇప్పుడు ఏం ప్రింట్ అవుతాయి అంటే 10 స్పేస్ 20 స్పేస్ 30 ప్రింట్ అవుతుంది. సేమ్ యాస్టీస్ పైన ఉన్నట్టే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఏం చేస్తానంటే ఈ XYZ బదులు నేనేం చేస్తానంటే దీన్ని సమ్ ప్రింట్ చేయాలి. సో సమ్ ప్రింట్ చేయాలంటే నేనేం చేస్తా సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక వేరియబుల్ తీసుకున్న ఇంట్ ఆఫ్ ఎక్స్, ఎందుకంటే ఎక్స్ అనేది ఒక స్ట్రింగ్ కదా. ఇక్కడ మన ఇన్పుట్ ఏంటి ఒక స్ట్రింగ్, స్ప్లిట్ చేసిన తర్వాత కూడా స్ట్రింగే, రైట్. సో ఇంట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇంట్ ఆఫ్ వై ప్లస్ ఇంట్ ఆఫ్ జెడ్. ఇప్పుడు ఏంటి ఈ వాల్యూ ఏంటి 10 అనేది స్ట్రింగ్, దాన్ని ఇంటిజర్ కింద మారుస్తున్నా. 20 అనేది స్ట్రింగ్, 20ని ఇంటిజర్ కింద మారుస్తున్నా, రైట్. ఇప్పుడు నేను మూడింటిని ప్లస్ చేసేస్తా, ప్లస్. ఇప్పుడు సేవ్ చేస్తా. ఇప్పుడు దీన్ని రన్ చేస్తా. నేను వాల్యూస్ ఇస్తా 10 స్పేస్ 20 స్పేస్ 30. ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి 60. ఆగండి, ఇక్కడ నేను తప్పు ఇచ్చేసాను చూడండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ కాదు, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే ఈ పైన ఉన్న వాల్యూస్. మనకి సమ్ ప్రింట్ అవ్వాలి. సో సమ్ అనేది మనం ప్రింట్ చేసి చూద్దాం, సమ్ ఏం ప్రింట్ అవుతుందో. సో ఒకసారి మనం ఇక్కడికి వద్దాం. సేవ్ చేయలేదు మనం, సేవ్ చేద్దాం. సేవ్ చేసి రన్ చేద్దాం. రన్ చేయాలంటే మనకి కొంచెం సైజ్ పెంచాలి. కింద చూడండి, కింద అన్నిటికంటే కింద 10 స్పేస్ 20 స్పేస్ 30 60. చూసారా వచ్చింది. అంటే ఇందాక మనం చేస్తే ఏమయ్యి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ 3 స్ట్రింగ్స్ 10, 20, 30 3 కలిసిపోయి, కానీ అవి స్ట్రింగ్స్. అలా చేస్తే అవ్వదు. సమ్ అనేది సమ్ చేయాలంటే వాటిని ఇంటిజర్స్ కింద మార్చాలి. ఇంట్ ఆఫ్ ఎక్స్, ఇంట్ ఆఫ్ వై, ఇంట్ ఆఫ్ జెడ్, ఓకే. ఇది కొంచెం మీకు కష్టమవుతుండొచ్చు, బట్ అర్థమవుతుందంటే మాత్రం సూపర్ డూపర్.
సో మీరు సూపర్గా వెళ్తున్నారు, రైట్. ఇప్పుడు మల్టిపుల్ ఇన్పుట్ తీసుకోవడానికి స్ప్లిట్ అనే ఫంక్షన్ మెథడ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం డైరెక్ట్గా డైవ్ వేద్దాం నెక్స్ట్ ఎగ్జాంపుల్కి. టెన్షన్ ఏం పడద్దు, ఈ లెవెల్లోనే ఉంటాయి అన్నీ. స్పెసిఫైయింగ్ సెపరేటర్ ఇన్ అవుట్పుట్. సెపరేటర్ ఇందాక మనం చూసిన సెపరేటర్ అనమాట. సో క్లియర్ చేసేసి ఎగ్జాంపుల్ 5 ఇక్కడ ఇన్పుట్ మనం చూసుకుందాం. ఫస్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, స్ట్రింగ్ అనేది ఒకటి ఉంది, కామా 25 అని చెప్పేసి ఉంది. సో 2 ఇన్పుట్స్ ఉన్నాయన్నమాట నాకు. సో ఒకవేళ నేను తీసుకుంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎలా తీసుకుందాం అంటే, ఇప్పుడు నేను తీసుకుంటాను చూడండి. మనకి ఇన్పుట్ అనేది ఉంది లైక్ జాన్ కామా 25. ఈ రెండు ఒకే లైన్లో ఇచ్చేస్తాడు అనమాట. ఈ రెండు ఒకే లైన్లో ఇన్పుట్ ఇచ్చేస్తే మనం ఎలా సెపరేట్ చేసుకుంటాం, ఇందాక స్ప్లిట్ అని చెప్పేసి చెప్పాను గుర్తుందా. సో ఈ రెండింటికి మధ్యలో కామా ఉంది, కామాతో స్ప్లిట్ చేసేస్తే సెట్ అయిపోతుందేమో, రైట్. సో మనం ఏం చేద్దామంటే కామాతో స్ప్లిట్ చేసి ట్రై చేద్దాం ఒకసారి. సో దీని అంతటిని ఒక దగ్గర ఇన్పుట్ తీసుకోవాలంటే మనం INP అని చెప్పేసి ఏదో ఒకటి వేరియబుల్ తీసుకుందాం. ఏదో ఒకటి తీసుకుంటున్నాను ర్యాండమ్గా. INP ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చేస్తా. ఎంటర్ నేమ్ అండ్ ఏజా, ఇది ఏజ్, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే INPలో మనకి జాన్ కామా 25 అనేది ఉంటుంది. దాన్ని ఇప్పుడు నేనేం చేయాలి, స్ప్లిట్ చేసేయాలి. స్ప్లిట్ ఎలా చేసేస్తాను నేను ఇప్పుడు, ఒక 2 వేరియబుల్స్ తీసుకుందాం. S అనేది నేమ్ అనుకుందాం మనం, లేదా నేమ్ అని తీసుకుందాం, కామా ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు INPలో మనకేముంది జాన్ కామా 25. సో INP డాట్ స్ప్లిట్ చేసి అక్కడ దేంతో స్ప్లిట్ చేయాలి, మనకి మధ్యలో ఏముంది కామా. సో కామా పెడదాం. ఇందాక మనకేముంది ఇది స్పేస్ బదులు ఇక్కడ ఏముంది కామా. సో కామా పెడదాం ఇక్కడ. ఇప్పుడు ఏమవుతుంది, మనకి నేమ్లో వస్తుంది జాన్, ఏజ్లో వస్తుంది మనకి 25. అండర్స్టూడ్. సో ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి, దీని ప్రకారం నేమ్ ఈజ్ టు జాన్, ప్రింట్ నేమ్ కామా ఏజ్ అనుకుందాం, రైట్. ఇప్పుడు మనకి ఎలా మెసేజ్ ప్రింట్ చేయాలనేసి అడిగాడంటే, మెసేజ్ ముందు ప్రింట్ చేయాలంట లైక్ నేమ్ ఈజ్ టు, ఓకే, కాలన్, తర్వాత స్పేస్ ఏమవుద్దు ఎందుకంటే కామా అనేది మనకి స్పేస్ వస్తుంది. మనకి డైరెక్ట్గా వితౌట్ ఎనీ స్పేస్ ఇక్కడ డైరెక్ట్గా ఏజ్ అనేసి ఉంది, ఏజ్ ఈజ్ టు అని చెప్పేసి ఉంది, ఏజ్. సో ఇప్పుడు ఇది ఏం ప్రింట్ చేస్తుంది, కామా అనేది ఇవ్వండి, రైట్. సో ఇప్పుడు ఏంటి, ఒక మెసేజ్ ఆ నేమ్, ఒక మెసేజ్ ఆ ఏజ్. ఈ నేమ్ ఏజ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇన్పుట్ని స్ప్లిట్ చేస్తే. ఎలా స్ప్లిట్ చేశాను నేను, బై కామా. కామా ఎక్కడెక్కడైతే ఉందో అక్కడక్కడ స్ప్లిట్ అయిపోవాలి అని చెప్పేసి నేను తీసుకున్నా. కొంచెం కష్టం అవ్వచ్చు, బట్ ఓకే భరించండి. ఇన్పుట్ తీసుకుంటున్నా, ఎంటర్ నేమ్ అండ్ ఏజ్, ఏజ్ అనేసి ఇస్తాను, అక్కడ తప్పు అయిపోయింది, ఓకే నో ప్రాబ్లం, అది ఒక స్ట్రింగే కదా. నేమ్ నేను ఇస్తా JOHN, ఏజ్ నేను ఇస్తా కామా 25, ఓకే. ఎంటర్ చేశాను అనుకోండి నేను, చూడండి యాస్టీస్ ప్రింట్ అయింది, రైట్. మనకి మధ్యలో కామా రావాలంట. సో మనకి ఇక్కడ మధ్యలో కామా అని చెప్పేసి యాడ్ అయ్యింది. సో కామా మనం యాడ్ చేయాలంటే ఇక్కడ మనం యాడ్ చేసేసుకోవచ్చు కామా అనేది, ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది, జాన్ తర్వాత ఈ నేమ్ తర్వాత కామా వచ్చేస్తుంది. సో ఇది ఒకసారి ప్రింట్ చేసి ట్రై చేద్దాం. మనకి స్పేస్ వచ్చి కామా వచ్చేస్తుంది అనుకుంటాను నేను. సో నేమ్ JOHN కామా 25. సో ఇక్కడ స్పేస్ వచ్చేసి కామా వచ్చేసింది. స్పేస్ రాకూడదు అంటే మీరు ఏం చేస్తారు, మీకు తెలుసు కదా, సెపరేట్ SEP ఈజ్ ఈక్వల్స్ టు ఇలా బ్లాంక్. సో ఇప్పుడు ఇలాగ ఇచ్చేస్తే మీకు స్పేసెస్ అన్నీ పోతాయి, రైట్. సో జాన్ కామా 25. సో స్పేసెస్ అన్నీ పోయాయి చూసారా. నేమ్ ఈజ్ టు జాన్ కామా ఏజ్ ఈజ్ టు 25, ఓకే. యాజ్ ఇట్ ఈజ్ మనకు ఉన్నట్టు ప్రింట్ అయిపోయింది. అండ్ పారామీటర్స్ ఇన్ అవుట్పుట్, అండ్ మనకి తెలుసు ఇందాక వాడాం. ఇక్కడ ఏం చేస్తుంది, 5 తీసుకుంటే కౌంట్ డౌన్ 5 4 3 2 1 బ్లాస్ట్ ఆఫ్. సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేద్దాం. మనం n ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ తీసుకుందాం, ఓకే. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ తీసుకొని అక్కడ ఏదో ఒక మెసేజ్ ప్రింట్ చేద్దాం, ఎంటర్ n అని చెప్పి, రైట్, స్పేస్. ఇప్పుడు నేను అక్కడ ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నా, ప్రింట్ కౌంట్ డౌన్. సో
కౌంట్. యాక్చువల్గా ఇది లూప్స్ వాడి చేయాలి, బట్ మనం డైరెక్ట్గా స్ట్రింగ్లో రాసేద్దాం. 5 4 3 2 1 రైట్. ఎండ్లో మనం ఏం చేయాలి, ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు బ్లాస్ట్ ఆఫ్ రైట్. ఓ క్యాపిటల్ లాస్ట్లో ఇది. సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, కౌంట్ డౌన్ 5 4 3 2 1 ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు బ్లాస్ట్ ఆఫ్ రైట్. ఇక్కడ మనం అసలు ఎన్నే వాడలేదు మనం, సో సీక్రెట్ ఇదే అనమాట. ఇక్కడ యాక్చువల్గా వాడాలి, లూప్స్ వాడుకొని చేయాలి. లూప్స్ మనకి అప్పుడే ఐడియా లేదు కాబట్టి నేను చేయట్లేదు, లూప్స్ వచ్చినప్పుడు చేయిస్తాను. ఎన్ వాల్యూ నేను ఇస్తా 5. సో 5 4 3 2 1 బ్లాస్ట్ ఆఫ్. 1 తర్వాత స్పేస్ లేదు, స్పేస్ కావాలంటే ఇక్కడ స్పేస్ యాడ్ చేసుకోండి. ఓకే, డన్, అండర్స్టూడ్. ఇది ఎగ్జాంపుల్ 6, అరిథమెటిక్ ఆపరేటర్స్. ఏం లే, 2 నెంబర్స్ తీసుకుందాం, దానికి అరిథమెటిక్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేయాలి, అవి రాయాలి. సో మనకి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్ ఎలా ఉందంటే, ఇక్కడ ఎలాగిస్తాడంటే 10,5. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇన్పుట్ అని చెప్పి తీసుకుంటే ఏమవుతుంది, ఇన్పుట్లో మనకి స్ట్రింగ్ ఉంటుంది. ఆ స్ట్రింగ్ని నేనేం చేస్తా, స్ప్లిట్ చేసేస్తా. డాట్ స్ప్లిట్. ఎలా స్ప్లిట్ చేయాలి, కామా ఉంది కదా, సో కామా ద్వారా రైట్. సో ఇప్పుడు ఇలా రాశాను. ముందు ఎలా రాశాను, మీరు కొంచెం కిందకు వచ్చి చూస్తే ఇక్కడ చూడండి, ఇన్పుట్ అనేది ఫస్ట్ తీసుకున్నా, దాన్ని స్ప్లిట్ చేసా రైట్. సో ఇప్పుడు దీన్ని కింద రాస్తే n ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఇలా తీసుకొని ఏదో రాశాను నేను. ఇప్పుడు దీన్ని ఏం చేశానంటే a, b ఈజ్ ఈక్వల్స్ టు n అనేది మన ఇన్పుట్. సో ఇన్పుట్ డాట్ స్ప్లిట్ అని చెప్పి కామా పెట్టా రైట్. ముందు నేను రాసింది కింద ఉన్నది చూడండి, ఇలా రాశాను. సో ఇప్పుడు ఏంటి, n డాట్ స్ప్లిట్ అంటున్నా కదా, n అంటే ఏంటి, ఇన్పుట్ ఇదే కదా. సో దీన్ని తీసుకొచ్చి నేను ఏం చేశానంటే, ఇది ఏదైతే ఉందో దీన్ని తీసుకొచ్చి నేను n ప్లేస్లో పెట్టేసా. అండర్స్టూడ్, సేమ్ అంతే, ఇంకేం లేదు. చూడండి రెండు సేమ్. ఇది మీరు మెసేజ్ మీ ఇష్టం, టైప్ చేస్తారంటే టైప్ చేస్తారు, లేదంటే రెండు యాజ్ ఇట్ ఈజ్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మెసేజ్ కూడా టైప్ చేద్దాం. ఎంటర్ A and B వాల్యూస్ రైట్, స్పేస్ మనం ఇచ్చేద్దాం రైట్. ఇప్పుడు ఏమవుతుంది, ఇన్పుట్ తీసుకొని స్ప్లిట్ చేసేసుకుంటుంది రైట్. ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి, ప్రింట్ వస్తేప్పటికి ఫస్ట్ a ప్లస్ b చేయాలి, కామా a మైనస్ b చేయాలి, కామా a ఇంటూ b చేయాలి, కామా a డివైడెడ్ బై b చేయాలి రైట్. ఇవి మన ఆపరేషన్స్. దీంతోపాటు మనకి ఇక్కడ మెసేజ్ అనేది ప్రింట్ అవ్వాలి. ఏం మెసేజెస్ ప్రింట్ అవ్వాలి, ఎడిషన్ అని చెప్పి ప్రింట్ అవ్వాలంటే ఇక్కడ కామా ఎడిషన్ ఈజ్ టు నెక్స్ట్. అలాగే ఇది సమ్ అయిన తర్వాత, ఇప్పుడు సబ్ట్రాక్షన్కి కామా ఇచ్చి మెసేజ్ ప్రింట్ అవ్వాలి కదా, సబ్ట్రాక్షన్ ఓకే ఈజ్ టు. స్పేస్ అవసరం లేదు, స్పేస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు మల్టిప్లికేషన్ ముందు నేను మళ్ళీ స్ట్రింగ్ ఇస్తా, మెసేజ్ స్ట్రింగ్ ఇస్తా, కామా ఇస్తా. ఈ మెసేజ్లో నేను ఏదో ఒకటి టైప్ చేస్తాను. ఇప్పుడు మల్టిప్లికేషన్ అని చెప్పి మల్టిప్లికేషన్ ఈజ్ టు. అలాగే ఇప్పుడు డివిజన్కి ఇలా తీసుకొని ఇప్పుడు ఇది ప్రింట్ చేస్తే మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఫస్ట్ a ప్లస్ b ప్రింట్ అవుతుంది, తర్వాత a మైనస్ b ప్రింట్ అవుతుంది, a ఇంటూ b ప్రింట్ అవుతుంది, a బై b ప్రింట్ అవుతుంది. దాంతోపాటు మనకి ఇక్కడ ఎడిషన్ మెసేజ్, సబ్ట్రాక్షన్ మెసేజ్, మల్టిప్లికేషన్ మెసేజ్. సో ఈ మెసేజెస్ కూడా ప్రింట్ అవుతాయి. అండర్స్టూడ్. సో దీన్ని మనం ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. బట్ ఒక్కసారి నాకు ఇంకొక డౌట్ వచ్చింది, a అండ్ b వాల్యూస్ ఇంటిజరా స్ట్రింగా? చెప్పండి, a అండ్ b వాల్యూస్ ఇంటిజర్ స్ట్రింగా? అవి స్ట్రింగ్ కదా. సో స్ట్రింగ్ అన్నప్పుడు మీరు ఎలా తీసేసుకోవచ్చు వాటిని అసలు? సో స్ట్రింగ్ మనం ఎడిషన్ చేయలేం, ఎందుకంటే ఇక్కడ మనకి తప్పు వచ్చేస్తుంది. కావాలంటే మనం రన్ చేసి చూడొచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అందుకోసం x, y అని చెప్పి పెట్టుకుందాం. x, y అని పెట్టుకుందాం వీటిని, x, y. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కింద మనం ఆపరేషన్స్ a, b చేసాను కాబట్టి a ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ x, ఓకే, b ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ y. ఇప్పుడు ఏమైంది ఇక్కడ, a ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ x అంటే ఆ ఎక్స్లో ఏముంది,
మన వాల్యూస్ ఏవైతే 10,5 ఉన్నాయో 10 ఉంది, 5 ఉంది, అవి స్ట్రింగ్లో ఉన్నాయి. ఆ స్ట్రింగ్ అనేది ఇంటి కింద మారిపోయి ఏలో ఉంది. నెక్స్ట్ 5 అనేది ఇంటి కింద మారిపోయి బీలో ఉంది. ఇప్పుడు ఆపరేషన్స్ అన్నీ కరెక్ట్గా పర్ఫామ్ అవుతాయి. దీన్ని సేవ్ చేద్దాం, రన్ చేద్దాం. ఎంట్రీ 10,5. ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అయిపోద్ది? యాస్టీస్ మనకి ఇక్కడ ఎలాగైతే స్క్రీన్ మీద ఉందో యాస్టీస్ అలా ప్రింట్ అయిపోయింది. చూసారా? ఎడిషన్ 15, సబ్ట్రాక్షన్ 5. సెపరేట్ అయ్యి ఉండాలి విత్ కామర్స్. సెపరేట్ అయ్యి ఉండాలి విత్ కామర్స్ అంటే మనకేం తెలుసు? సెపరేట్ అయ్యి ఉండాలంటే సెపరేట్ చేసేద్దాం, రైట్? లాస్ట్లో మనం సెపరేట్ పెట్టేద్దాం. సెపరేట్ ఈజ్ ఈక్వల్స్ టు బ్లాంక్. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. 10,5. ఇప్పుడు చూసారా? అన్నీ ఎడిషన్ 15, సబ్ట్రాక్షన్ 5, మల్టిప్లికేషన్ 50, డివిజన్ అనేది 2.0. యాస్టీస్ వచ్చింది చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వస్తేప్పటికి మనకి కంపారిజన్ ఆపరేటర్స్. ఇప్పుడు కంపారిజన్ ఆపరేటర్స్ కూడా సేమ్ అనమాట. మీరు ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం కంపారిజన్ ఆపరేటర్స్ మీద. ఇది మీరు ట్రై చేయండి, ట్రై చేసి ప్రింట్ చేయడానికి ట్రై చేయండి, రైట్? ఎలా ప్రింట్ చేస్తారంటే సేమ్ ఇన్పుట్ అలా తీసుకుంటారు. ప్రింట్ ఇక్కడ డైరెక్ట్గా 10 > 5 అని చెప్పి ప్రింట్ చేసేయండి. సో ఇదేం ప్రింట్ చేస్తుంది? డైరెక్ట్గా ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ప్రింట్ చేసేస్తుంది. 10 < 5 అని ప్రింట్ చేయండి. 10 = 5 అని ప్రింట్ చేయండి. నెక్స్ట్ 10 ≠ 5 అని ప్రింట్ చేయండి. అదేం ప్రింట్ చేస్తాయి, రైట్? ఇలా మనకి ఇంకా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఈ 2 ఎగ్జాంపుల్స్ కూడా ట్రై చేయండి, 9 and 10. దీని తర్వాత 11th ఎగ్జాంపుల్ కొంచెం ఇంపార్టెంట్ అనమాట. 11th ఎగ్జాంపుల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫార్మాటింగ్ అవుట్పుట్ అని చెప్పేసి ఉంటుంది యూజింగ్ F string. సో ఇక్కడ వరకు చాలామంది ఉంటారు, ఆల్మోస్ట్ వెళ్ళిపోయి ఉంటారు అందరూ. సో మిగిలిన ఎగ్జాంపుల్స్ మీరు ట్రై చేస్తారనుకుంటున్నా. 8 and 9, 8, 9, 10 కదా. సో 8, 9, 10 మీరు ట్రై చేస్తే ఇప్పుడు నేను 11 చెప్తున్నా. సో ఎగ్జాంపుల్ 11. సో ఎగ్జాంపుల్ 11 ఏంటంటే ఇప్పుడు ఇన్పుట్, ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్ ఏంటి? సో మనం తీసుకుందాం ఇందాక. సో మనం ఇందాకే తీసుకుందాం x, y = ఇన్పుట్ ఆఫ్ ఏదో ఒక మెసేజ్. ఎంటర్ నేమ్ అండ్ ఏజ్ అని చెప్పి డాట్ స్ప్లిట్ చేసేద్దాం దీన్ని విత్ కామా, రైట్? ఇది స్ప్లిట్ చేసేస్తే మనకి యాస్టీస్ ఇక్కడ ఏదైతే మనకి ఉందో అలా వచ్చేస్తుంది. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏదైతే ఉందో ఇప్పుడు చూడండి, నేను ఒక మ్యాజిక్ యూజ్ చేస్తాను. నేమ్ ఈజ్ టు ఎలైస్ ఎక్కడ ఉంది? ఇక్కడ స్టోర్ అయింది. సో నేను ఇక్కడ బ్రాకెట్స్ పెడతా, ఎక్స్. నెక్స్ట్ కామా, రైట్? కామా ఏజ్ ఈజ్ టు ఇక్కడ 25 అని పెడతా. 25 అంటే ఏంటి? ఏజ్ అంటే వై, రైట్? అక్కడ స్పేస్ ఇచ్చి ఇయర్స్. ఇక్కడతో మీకు ఏం అర్థమైంది? ఇవేవైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ని ఒకవేళ నేను ఇందకటి వరకు నేను ఏం చేశాను? కామా పెట్టి చాలా కామర్స్ పెట్టి యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. ఇంకొక మెథడ్ ఏంటంటే స్ట్రింగ్ కంకాటినేషన్, అది మనకు అప్పుడే రాలేదు. ఇప్పుడు అవుట్పుట్లో ఇంకొక మెథడ్ ఉంటుందన్నమాట, ఫార్మాటింగ్ అవుట్పుట్ యూజింగ్ F strings అంటారు వీటిని, ఫార్మాటెడ్ స్ట్రింగ్స్. ఇక్కడ ఏంటంటే ఇవేవైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ని మనం డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు యూజింగ్ దిస్ కర్లీ బ్రేసెస్ యూజ్ చేసుకొని మనం వేరియబుల్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. కానీ ఇలాగంటే ప్రింట్ చేసేస్తుందా? ప్రింట్ చేయదు. మనం జస్ట్ ఏదైతే స్ట్రింగ్ ఉంటుందో డబుల్ కోట్స్ ముందు F అని చెప్పి పెట్టాలి. ఓకే, చూడండి మెరిసే ఇప్పుడు, రైట్? ఇప్పుడు ఏంటి? నేమ్ కాలన్ వచ్చి ఎక్స్లో ఏముంది? ఎక్స్లో మనకి ఏమొస్తుంది? ఇప్పుడు డాట్ స్ప్లిట్ అయిన తర్వాత ఎలైస్ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ ఏజ్ ఈజ్ టు వైలో ఏమొస్తుంది? ఏజ్ అనేది వస్తుంది, రైట్? ఇది ఇప్పుడు నేను ప్రింట్ చేసి చూస్తాను, చూడండి. క్లియర్ చేద్దాం ఫస్ట్ టెర్మినల్ అనేది మనం క్లియర్. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. ఎంటర్ నేమ్ అండ్ ఏజ్ అంటది. ఫస్ట్ నేమ్ నేను ఎంటర్ చేస్తా, ఎలైస్ కామా 25 అనేది ఏజ్. ఇప్పుడు ప్రింట్ నేమ్ ఇలాగ ఏదైతే కర్లీ బ్రేసెస్ ఉందో ఎక్స్ కామా ఏజ్ కర్లీ బ్రేసెస్ వై ఇయర్స్, రైట్? అది నేను ఎంటర్ చేస్తే ఆ ఎక్స్ అండ్ వై ప్లేసుల్లో ఎల్ఐస్ అండ్ 25 వచ్చేస్తాయి. అగొండి వచ్చాయి. ఇట్స్ మ్యాజిక్. నేను ఇందాక చెప్పాను కదా చాలాసార్లు 4th year వాళ్ళకి గుర్తుండదు అని చెప్పి. అందులో ఇది కూడా ఒక టాపిక్ అనమాట. ఇవి కూడా గుర్తుండవు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్పించరు సరిగ్గా మనకి కాలేజీలో.
తర్వాత గుర్తుండడం విషయం తర్వాత పెట్టండి. సో ఇదనమాట బేసిక్గా ఎఫ్ స్ట్రింగ్స్ అనేవి. సో చాలా ఎగ్జాంపుల్స్ ఎంసీక్యూస్ అసైన్మెంట్స్ నేను ఇస్తాను. ఎంసీక్యూస్ అసైన్మెంట్స్ అన్ని మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తేనే నెక్స్ట్ మాడ్యూల్కి వెళ్ళగలరు.